విజయశాంతి జననం 1966 జూన్ 24 తెలుగు సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు. ఈమె తన 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె విశ్వనట భారతి, ద లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది. ఆమె 1991లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గాను జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. ఆమె 7 సార్లు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలను, 6 సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంటు పురస్కారాన్ని పొందింది. ఆమె 4 రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది. 1985లో ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందింది. 1987లో ఆమె చిరంజీవితో కలిసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనెతో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్విల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడినాయి. ఆమె అగ్నిపర్వతం సినిమా, ప్రతిఘటన, రేపటి పౌరులు, పసివాడి ప్రాణం, మువ్వగోపాలుడు, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జానకిరాముడు, ముద్దుల మావయ్య, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, శత్రువు సినిమా, గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్స్పెక్టర్, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, చినరాయుడు వంటి విజయవంతమైన సినిమాలలో నటించింది. ఆమె 1980లలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. 1990లలో సినిమా కథానాయకులతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యూనిరేషన్ ₹1 కోటి ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్. ఆమె 1998లో రాజకీయ రంగంలోనికి ప్రవేశించింది. జీవిత విశేషాలు. ఈమె జూన్ 24, 1966న వరంగల్లో జన్మించి, మద్రాసులో పెరిగింది. విజయశాంతి పిన్ని విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె తెరపేరులోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుండి గ్రహించబడింది. విజయశాంతి తన 7వ సంవత్సరములోనే బాలనటిగా సినీరంగములో ప్రవేశించినట్లు వినికిడి, కాని ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు. ఆమెను కథానాయకిగా తెరకు పరిచయము చేసినది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుకులీరం, రాళ్లకు కన్నీరొస్తాయి కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా. తన మాతృభాష తెలుగులో విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది 1979 అక్టోబరులో ప్రారంభమై ఆ తరువాతి 7 విడుదలైన కిలాడి కృష్ణుడు. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణ, చిత్ర దర్శకురాలు విజయనిర్మల. విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి 4 సంవత్సరాల పాటు గ్లామర్ పాత్రలు పోషించింది. వాటిలో చెప్పుకోదగ్గవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ల కలయికలో వచ్చిన సత్యం, శివం లో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా గుర్తుపెట్టుకోదగ్గది. ఈ 4 ఏళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమాటి కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983లో నిర్మించిన నేటి భారతం. ఇలా క్రమంగా కథానాయికగా ఒక్కో సినిమాలో నటిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మరే నటి అందుకోలేని స్థాయికి చేరిందని సినీ పరిశ్రమలో వినికిడి. విజయశాంతి సినీ ప్రస్థానం 1979 నుండి 1983. జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి నటనతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం 15 ఏళ్లు. భారతీరాజా వంటి సృజనశీలి వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్న ఆమె తనదంటూ ఓ గుర్తింపు కోసం 4 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తొలి 4 ఏళ్లలో కిలాడి కృష్ణుడు, పెళ్ళీడు పిల్లలు, సత్యం, శివం, పండంటి జీవితం, వంశగౌరవం, కృష్ణావతారం, శ్రీరంగనీతులు, రాకాసిలోయ, పెళ్లిచూపులు మొదలైన తెలుగు చిత్రాల్లో ఆడిపాడే కథానాయిక వేషాలే వరించాయామెని. ఈ కాలంలో రాశిపరంగా తెలుగుకన్నా తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ అవేవి ఆమె గుర్తుంచుకోదగ్గవి కావు. పైపెచ్చు వాటిలో కొన్ని మర్చిపోదగ్గ చిత్రాలు కూడా. 1981లో వచ్చిన రజంగం అనే తమిళ చిత్రంలో స్విమ్ సూట్ ధరించి కొద్దిపాటి సంచలనం సృష్టించిందామె. 1983లోటి కృష్ణ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. ప్రజానాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలుగల ప్రయోక్తగా అప్పటికే పేరొందినటి
కృష్ణ తొలిసారిగా ఒక తెలుగు చలనచిత్రాన్ని రూపొందిస్తూ అందులో ఒక ప్రధాన పాత్రకు అనేకమందిని పరిశీలించిన పిమ్మట విజయశాంతిని ఎంచుకున్నాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కథానాయిక పాత్రలో జీవించడం ద్వారా నేటి భారతం ఘన విజయానికి పరోక్షంగా కారణమైంది విజయశాంతి. అలా తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన కథానాయికలను సవాలు చేస్తూ మరో తార ఉద్భవించింది. అటుపై అందొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక నటిగా ఎదిగింది. నేటి భారతం చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది బహుమతిని కూడా గెలుచుకుంది. 1984 నుండి 1985, ఆ తరువాత రెండేళ్లపాటు రెండు పడవల ప్రయాణంలా సాగిందామె సినీ పయనం. ఒకవైపు నేటి భారతంతో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు, మరోవైపు సగటు సినీ వీక్షకులనలరించే గ్లామర్ అద్దిన మసాలా పాత్రలు అలవోకగా పోషిస్తూ 1986 నాటికి తెలుగు వెండితెరపై వెలిగే తారామణుల్లో 1 నుండి 10 వరకు అన్ని స్థానాలు తనవే అనే స్థాయికి చేరిపోయిందని సినీ పరిశ్రమలో పేరుంది. ఆమె తరువాతి స్థానాల్లో రాధ, సుహాసిని, రజని, రాధిక వంటి వారుండేవారు. 1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శించిన సంవత్సరం. ఆ ఏడాది వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయలున్న కథానాయిక పాత్రల్లోనూ అగ్నిపర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు వంటి చిత్రాల్లో చలాకీగా హీరోతో ఆడిపాడే కథానాయికగా నటించి తను రెండు విధాలుగానూ ప్రేక్షకులను మెప్పించగలనని రుజువు చేసింది. పైన పేర్కొన్న 10 చిత్రాల్లో ఒక్క చిరంజీవి తప్ప మిగిలినవన్నీ విజయవంతం కావటం విశేషం. ప్రతిఘటన చిత్రంలో తన అద్భుత నటనకు గాను రెండవసారి ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకోవటమే కాకుండా ప్రేక్షకులలో ఆమెకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో అప్పటిదాకా సౌజన్యం మూర్తీభవించిన కథానాయిక పాత్రలకు సావిత్రి, జయసుధ, హుందాతనం ఉట్టిపడే పాత్రలకు షావుకారు జానకి, పురుషులను ధిక్కరించే అహంకారపూరిత మహిళామణుల పాత్రలకు భానుమతి, వాణిశ్రీ, మొండితనం నిండిన పాత్రలకు జమున, అందచందాలతో అలరించే పాత్రలకు కృష్ణకుమారి, బి. సరోజాదేవి, శ్రీదేవి, ఇలా ఒక్కో రకం కథానాయిక పాత్రకు ఒక్కో నటీమణి పేరొందింది. ఆ ఏడాది ఆమె మొత్తం 13 తెలుగు చిత్రాల్లో నటించగా వాటిలో 11 విజయవంతమయ్యాయి. అంతటితో ఆమె తమిళ చిత్రాల్లో నటించడం ఆపేసి తెలుగు చిత్రాలపైనే దృష్టి కేంద్రీకరించింది. 1986 నుండి 1990, 1985 సంవత్సరం సాంఘిక సందేశం ఇమిడివున్న చిత్రాలలో నాయికగా విజయశాంతిని ఒకే ఒక్క ఛాయిస్గా నిలబెడితే, 1986 సంవత్సరం కమర్షియల్ చిత్రాల కథానాయికగా కూడా ఆమెను దర్శకుల మొదటి ఛాయిస్గా నిలిపింది. ఆ సంవత్సరం ఇటు రేపటి పౌరులు, అరుణకిరణం, సమాజంలో స్త్రీ, శ్రావణ సంధ్య వంటి ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనూ, అటు ముద్దుల కృష్ణయ్య, దేశోద్ధారకుడు, కొండవీటి రాజా, ధైర్యవంతుడు, సక్కనోడు, బ్రహ్మాస్త్రం వంటి మసాలా చిత్రాల నాయికగానూ నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పటినుండి వరుసగా 5 ఏళ్లపాటు ఒకదాని వెనుక ఒకటిగా విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ ఆమె విజయపథంలో దూసుకుపోయింది. వాటిలో కథానాయికగా ఆమె గొప్ప పాత్రలు పోషించినవి పడమటి సంధ్యారాగం, స్వయం కృషి, భారతనారి, జానకి రాముడు, కొడుకు దిద్దిన కాపురం, శత్రువు, ముద్దాయి, నాగాస్త్రం, ఈశ్వర్, హిందీ. పడమటి సంధ్యారాగం, జానకి రాముడు చిత్రాలలో అచ్చ తెలుగు ఆహార్యమైన లంగా ఓణీలతో ఆమె పోషించిన సంధ్య, జానకి పాత్రలు ఇప్పటికీ ముద్ద బంతిపూవు లాంటి తెలుగు పడుచుపిల్ల సౌందర్యానికి వండితెర పర్యాయ పదాలుగా నిలచిపోయాయి. పైన చెప్పినవే కాక 5 ఏళ్లలో ఇంద్రుడు, చంద్రుడు, యముడికి మొగుడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య, పసివాడి ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, గూండా రాజ్యం వంటి విజయవంతమైన చిత్రాల్లో మరీ గొప్పవి కాకపోయినా గుర్తుంచుకోదగ్గ కథానాయిక పాత్రలు, భార్గవ రాముడు, సాహస సామ్రాట్, ఇన్స్పెక్టర్ ప్రతాప్, మంచి దొంగ, యుద్ధభూమి లాంటి చిత్రాల్లో అంగాంగ ప్రదర్శనలకే పరిమితమైన కథానాయిక పాత్రలు పోషించి అన్ని పాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పించింది. 1990 జూన్ నెలలో వచ్చిన కర్తవ్యం విజయశాంతి నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఐ.పి.ఎస్. అధికారిని కిరణ్ బేడీ స్ఫూర్తితో, మోహన గాంధీ దర్శకత్వంలో తను కథానాయిక పాత్ర పోషిస్తూ సూర్య మూవీస్ పతాకంపై విజయశాంతి స్వయంగా నిర్మించిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించడమే కాకుండా ఆమెకు 1990 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డులను సంపాదించిపెట్టింది. ఈ చిత్రంలో సంఘంలోని చీడపురుగులను ఏరి పారవేసే ఐ.పి.ఎస్. అధికారిని వైజయంతి పాత్రలో ఆమె చూపిన అద్భుత అభినయం,
రిస్క్కు వెరవకుండా వీరోచితంగా చేసిన పోరాటాలు ఆమెకు లేడీ అమితాబ్, యాంగ్రీ యంగ్ ఉమన్, ఫైర్ బ్రాండ్ లాంటి బిరుదనామాల్ని సంపాదించిపెట్టాయి. ఒక్కసారిగా తెలుగు తెరనేలుతున్న నలుగురు కథానాయకుల స్థాయికి ఆమె ఇమేజ్ కూడా చేరుకుంది. మొదటిసారిగా తెలుగు సినిమా పత్రికలు ఒక కథానాయికను సూపర్ స్టార్ బిరుదంతో సంబోధించసాగాయి. కర్తవ్యం చిత్రం తమిళంలోకి వైజయంతి ఐ.పి.ఎస్. గా అనువాదమై అక్కడ కూడా ఘన విజయం సాధించి తమిళ చిత్ర రంగంలో కూడా ఆమెకి సూపర్ స్టార్ స్థాయిని కట్టబెట్టింది. విశేషమేమంటే అప్పటికి 5-6 ఆమె ఒక్క తమిళ చిత్రంలోనూ నటించకపోయినా కర్తవ్యంతో మొదలైన ఆమె డబ్బింగ్ చిత్రాల హవా మరో 5-6 పాటు కేవలం అనువాద చిత్రాల ద్వారానే విజయశాంతి తమిళ రంగంలో కూడా నంబర్ 1 నాయికగా ఉంది. ఈ 5 కాలంలో భారత నారి, కర్తవ్యం చిత్రాలకు ఉత్తమ నటిగా మరో 2 నంది అవార్డులను గెలుచుకోవటమే కాకుండా కర్తవ్యం చిత్రానికి భారత ప్రభుత్వం ఏటా దేశంలో అన్ని భాషా చిత్రాల్లోనూ అత్యుత్తమ నటన ప్రదర్శించిన నటీమణికి బహూకరించే ఊర్వశి అవార్డును కూడా కైవసం చేసుకుని తనకు తిరుగే లేదని చాటింది. సాధారణంగా ఉత్తమ అవార్డులు గెలుచుకునే చిత్రాలు ప్రేక్షకులకు ఎవరికీ అర్థం కాని ఆర్ట్ ఫిల్మ్స్ మాత్రమే అయి ఉంటాయనే అపప్రదను చెరిపేస్తూ తెలుగు, తమిళ బాక్సాఫీసులను కొల్లగొట్టిన కర్తవ్యం చిత్రానికి ఆమె ఈ ఘనత సాధించం విశేషం. అదే ఏడాది అగ్నిపథ్ వంటి విజయవంతమైన ఫక్తు వ్యాపారాత్మక హిందీ చిత్రంలో నటనకుగాను అమితాబ్ బచ్చన్ తన మొదటి భరత్ అవార్డును సాధించడం. ఆ ఏడాది నుండే విజయశాంతిని సినీ పత్రికలు లేడీ అమితాబ్ పేరుతో సంబోధించారు. ఈ 5 మరో విశేషం ఏమిటంటే భారత నారి చిత్రంతో విజయశాంతి తన 100వ చిత్రాన్ని పూర్తి చేసుకుంది. 1991 నుండి 1995 కర్తవ్యం తెచ్చిపెట్టిన సూపర్ స్టార్ హోదా వల్ల 1991 నుండి విజయశాంతి నటించే చిత్రాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆమెను ఆటపాటలకు మాత్రమే పరిమితమైన కథానాయిక పాత్రలో చూడటానికి ప్రేక్షకులు అయిష్టత చూపించసాగారు. ఆమె ఉందంటే ఆ పాత్రకు ఏదో ప్రత్యేకత ఉండి తీరుతుందన్న నమ్మకంతో సినిమాకు వచ్చే ప్రేక్షక గణం పెరిగిపోయింది. ఆ కారణంగా దర్శక నిర్మాతలు కూడా ఆమె కోసమే కథలు తయారు చేసి సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ఆ ఒరవడిలో వచ్చినవే మొండి మొగుడు, పెంకి పెళ్ళాం, ఆశ్రయం, మగరాయుడు, పోలీస్ లాకప్, లేడీ బాస్, స్ట్రీట్ ఫైటర్, అత్తా కోడళ్ళు తదితర చిత్రాలు. శతదినోత్సవాల సంగతి అవతల పెడితే ఇవన్నీ ఎంతో కొంత లాభాలార్జించినవే. ఇవే కాక 1991 నుండి 1995 మధ్య కాలంలో ఆమె ఇతర స్టార్ హీరోల సరసన ప్రాధాన్యత గల పాత్రల్లో నటించగా విజయం సాధించిన చిత్రాలు సూర్య ఐ.పి.ఎస్., లారీ డ్రైవర్, గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్స్పెక్టర్, మెకానిక్ అల్లుడు, చినరాయుడు. మంచి చిత్రంగా విమర్శకుల ప్రశంసలందుకున్న బాక్సాఫీసు వద్ద చతికిలబడిన జైత్రయాత్ర కూడా ఈ కాలంలో వచ్చిందే. ఈ కాలంలోనే కర్తవ్యం చిత్రాన్ని తేజస్విని పేరుతో హిందీలో స్వయంగా పునర్నిర్మాణం చేసి తెలుగులో తను పోషించిన వైజయంతి పాత్రను తేజస్వినిగా తిరిగి తనే పోషించింది. ఎన్. చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1994లో విడుదలై ఉత్తరాదిన మంచి విజయాన్ని చేజిక్కుంచుకుంది. 1992లో ఆమె నటించిన తమిళ చిత్రం మన్నన్ మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు 8 ఏళ్ల తరువాత ఆమె నటించిన తొలి తమిళ చిత్రం అది. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్కు పోటీగా అహంకారపూరితమైన కథానాయిక పాత్రలో ఆమె జీవించి తమిళ తంబిలచే ప్రశంసలు అందుకుంది. ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో చిరంజీవి నాయకుడిగా ఘరానా మొగుడుగా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో ఆమె రజనీకాంత్ను చెంపదెబ్బ కొట్టవలసి వస్తుంది. తమిళనాట రజనీకాంత్కున్న వీరాభిమానుల సంగతి అందరికీ ఏరుకే. సినిమాలో రజనీకాంత్ పాత్రను వేరే పాత్ర తిట్టినా సహించకుండా చెప్పులు విసిరేసే రకం వాళ్లు. మరే ఇతర నటి ఆ పనిచేసినా నా అభిమానులు తెరలు చించేసి ఉండేవారు. విజయశాంతి కాబట్టి వాళ్లు ఊరుకున్నారు అని ఆ సినిమా శతదినోత్సవ సభలో రజనీకాంత్ పేర్కొన్నారు. 1993లో విజయశాంతి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ ఏడాది నవంబరులో తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో తెలుగు చిత్ర రంగంలోని అనేక మంది ఇతర స్టార్ నటులతో పాటు అదృష్టవశాత్తు తప్పించుకుని బయటపడింది. 1996 నుండి 2000 ఈ 5 ఏళ్ల కాలంలో విజయశాంతి ప్రభ క్రమంగా క్షీణించనారంభించింది. 1993లో వచ్చిన పోలీస్ లాకప్ తరువాత వరుసగా 2 ఏళ్లపాటు ఆమెకు సిల్వర్ జూబ్లీ సినిమాలు కరువయ్యాయి. దానితో ఆమె 1996లో ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేదు. సరైన కథ లేకుండా నటించటానికి ఆమె ఇష్టపడకపోవటం దీనికి కారణం. 1980లో తెలుగు చిత్రసీమలో ప్రవేశించాక ఆమె నటించిన తెలుగు సినిమా ఒక్కటి విడుదల కాని మొదటి ఏడాది అది. ఆ ఏడాది ఆమె యంగ్ టర్క్స్ అనే మలయాళ చిత్రంలో మాత్రమే నటించింది. ఆ చిత్రం ఢిల్లీ డైరీగా తెలుగులోకి అనువదించబడింది కానీ పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు.
ఏడాది పాటు ఆమె తెలుగు సినిమాలు విడుదల కాలేదన్న అభిమానుల బాధను మరపిస్తూ 1997 మార్చి 7న విడుదలైంది ఒసేయ్ రాములమ్మ. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుండి అన్ని అంచనాలను మించిపోతూ తెలుగు చిత్రసీమలో నాటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను అలవోకగా బద్దలు కొట్టింది చిత్రం. అదే ఏడాది విడుదలై విజయవంతమైన హిట్లర్, అన్నమయ్య, తొలి ప్రేమ, ప్రేమించుకుందాం రా వంటి ఇతర చిత్రాల కంటే మిన్నగా వసూళ్లు సాధించి ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బాక్సాఫీసుల వద్ద విజయశాంతి హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిందా చిత్రం. 4సారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును ఆమెకి సంపాదించిపెట్టటమే కాకుండా అడిమై పెణ్ పేరుతో తమిళంలోనికి అనువాదమై అక్కడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది ఈ సినిమా. నారాయణమూర్తి స్ఫూర్తితో నిర్మాతలెందరో పోటీలు పడి ఎర్ర సినిమాలు నిర్మిస్తున్న తరుణంలో అదే ఒరవడిలో వచ్చిన ఒసేయ్ రాములమ్మ అంతకుముందు ఆ తరువాత వచ్చిన ఎర్ర సినిమాలన్నింటికీ తలమానికంగా నిలిచింది. ఈ చిత్రంలోని పాటల కోసం వందేమాతరం, శ్రీనివాస్ కట్టిన ప్రజాబాణీలు, నభూతో అనిపించుకున్నాయి. ఆ చిత్రంలో విజయశాంతి పోషించిన రాములమ్మ పాత్ర ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందంటే అప్పటి నుండి ప్రేక్షక జనం ఆమెను అభిమానంతో రాములమ్మగా పిలుచుకోనారంభించారు. ఆ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల వద్ద రేపుతున్న సంచలనం సద్దుమణగకముందే 1997 జూన్ నెలలో ఆమె ఎవరూ ఊహించని విధంగా అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్.కె. అద్వానీ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి మరో సంచలనం సృష్టించింది. 1997లోనే ఆమె గూండా గర్దీ అనే హిందీ చిత్రంలో నటించగా అది కూడా విజయవంతమైంది. ఈ సినిమా శోభన ప్రధాన పాత్రలో నటించిన అస్త్రం 1991 అనే తెలుగు సినిమాకు హిందీ రీమేక్. అదే ఏడాది నవంబరు 7న దాసరి నారాయణరావు దర్శకత్వంలోనే ఒసేయ్ రాములమ్మకి పనిచేసిన తారాగణం సాంకేతిక బృందంతోనే నిర్మించబడిన రౌడీ దర్బార్ విడుదలైంది. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది కానీ బాక్సాఫీసు వద్ద చెప్పుకోదగ్గ లాభాలు ఆర్జించింది. ఒసేయ్ రాములమ్మ తరువాత విజయశాంతిని ఘన విజయాలు పలకరించటం మానేశాయి. 1998లో వచ్చిన శ్రీవారంటే మావారే ఆమెని అప్పటికి సుమారు దశాబ్ద కాలంగా ప్రేక్షకులు అలవాటు పడ్డ రఫ్ అండ్ టఫ్ పాత్రలో కాకుండా అమాయకత్వం కొంత, జానతనం మరికొంత కలగలిసిన తెలంగాణ పడుచు నాగమణి పాత్రలో విభిన్నంగా చూపించి కొంతవరకు విజయం సాధించింది. ఎక్కువ కాలం నిర్మాణంలో ఉండటం వలన, విడుదలానంతరం సరైన ప్రచారం కొరవడటం వలన ఈ చిత్రం బాగున్నప్పటికీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తరువాత వచ్చిన చిత్రాలేవీ పెద్ద విజయం సాధించలేదు. ఉన్నంతలో 1999లో వచ్చిన భారతరత్న ఫరవాలేదనిపించింది. ఈ చిత్రంలో ఆమె ఒక పాట కూడా పాడారు. చోటి చోటి దొంగతనం మాని వేయరా అంటూ ఉదిత్ నారాయణ్తో కలిసి ఆమె ఆలపించిన ఆ పాట అభిమానులను అలరించింది. 2000 నుండి 2006 కథానాయికగా విజయశాంతి సినీ ప్రస్థానంలో చివరి సంవత్సరాలుగా ఈ కాలాన్ని చెప్పుకోవచ్చు. 2000 సంవత్సరం నుండి ఆమె నటించే చిత్రాల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ప్రతి ఏటా కనీసం ఒక చిత్రమైనా విడుదలైనప్పటికీ వాటిలో ఏవీ విజయం సాధించలేకపోయాయి. దీనికి ప్రధాన కారణం ఆమె చిత్రాల ఎంపికలో శ్రద్ధ వహించకపోవటమే. శివాని, శాంభవి ఐ.పి.ఎస్., వైజయంతి, నాయుడమ్మ, ఇందిరమ్మ వంటి చిత్రాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియకుండా ఇలా వచ్చి అలా వెళ్లాయి. ఇవన్నీ ఆమె ప్రధాన పాత్రలో నటించినవే అయినా కథనాల్లో ఎటువంటి ప్రత్యేకత లేని చిత్రాలు కావటంతో ఎవరినీ ఆకట్టుకోలేకపోయాయి. దానికి తోడు అదే సమయంలో ఆమె రాజకీయ రంగంలో కూడా కాలు పెట్టి ఉండటంతో సినిమారంగానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది. సినిమాలలో ఉండగలిగే ప్రతిభ, మరింత కాలం కొనసాగటానికి సరిపడినంత వయసు ఉన్నప్పటికీ రాజకీయ రంగంపై ఆసక్తితో ఆమె సినిమాలపై నుండి దృష్టి మళ్లించినట్లు అనిపిస్తుంది. కారణాలేవైనప్పటికీ తెలుగు వెండితెరకు ఒక అద్భుత నటి దూరమైంది. రాజకీయ రంగంలో ఆమె అనుకున్నంతగా రాణించలేకపోయింది. విజయశాంతి నటించిన చిత్రాలు: సంవత్సరం సినిమా పేరు, ఇతర నటీనటులు, దర్శకుడు భాష. 1979 కల్లుక్కులీరం సుధాకర్, భారతీ రాజా, ముచ్చర్ల అరుణ, భారతీ రాజా తమిళం. 1980 కిలాడి కృష్ణుడు, కృష్ణ విజయ నిర్మల తెలుగు. 1981 శివప్పు మల్లి తెలుగు, ఎర్రమల్లెలు చిత్రానికి తమిళ రీమేక్, విజయకాంత్, చంద్రశేఖర్, ముచ్చర్ల అరుణ రామ నారాయణ తమిళం. 1981 పాట్టం పరక్కట్టం తమిళం. 1981 సందాన మలర్గల్ తమిళం. 1981 సుమై తమిళం. 1981 ఎనక్కాగ కతిరు తమిళం. 1981 నెంజిలే తునివిరుంతాల్ విజయకాంత్, స్వప్న ఎస్.ఏ. చంద్రశేఖర్ తమిళం. 1981 నెట్రిగన్ రజనీకాంత్, మేనక ఎస్.పి. ముత్తురామన్ తమిళం.
1981 రజంగం చంద్రశేఖర్ ఆర్. సి. శక్తి తమిళం 1981 పండంటి జీవితం శోభన్ బాబు, సుజాత తాతినేని రామారావు తెలుగు 1981 సత్యం, శివం ఎన్. టి. రామారావు, ఏ. నాగేశ్వరరావు తెలుగు 1981 పులిబిడ్డ నరేష్ వి. మధుసూదనరావు తెలుగు 1982 వెడిక్కై మనిదర్గల్ తమిళం 1982 నెలల్ తెడం నెంజంగల్ తమిళం 1982 మంజల్ నిల్లా తమిళం 1982 ఇళం జోడిగల్ తమిళం 1982 కృష్ణావతారం కృష్ణ బాపు తెలుగు 1982 ప్రతీకారం మోహన్ బాబు, శారద గుత్తా రామినీడు తెలుగు 1982 వంశ గౌరవం శోభన్ బాబు రవీందర్ రెడ్డి తెలుగు 1982 శ్రీరంగనీతులు ఏ. నాగేశ్వరరావు, చంద్రమోహన్ ఏ. కోదండరామి రెడ్డి తెలుగు 1982 పెళ్ళీడు పిల్లలు సురేష్, సుమలత బాపు తెలుగు 1982 అత్తకు తగ్గ అల్లుళ్ళు సురేష్, రాధ రామనారాయణ్ తెలుగు 1983 తలైమగన్ సురేష్ తమిళం 1983 విల్లియనూర్ మాత శరత్ బాబుకే తంగప్పన్ తమిళం 1983 మదులై ముత్తుక్కల్ సురేష్ తమిళం 1983 నీరు పూత్త నెరుప్పు రమేష్ కె. విజయన్ తమిళం 1983 కేరళిద హెన్ను శంకర్ నాగ్జీ ఆర్. కె. రాజు కన్నడం 1983 సింహ గర్జనె విష్ణువర్ధన్ ఎస్. వి. చంద్రశేఖర్ కన్నడం 1983 పండంటి కాపురానికి 12 సూత్రాలు సుమన్ రవిరాజా పినిశెట్టి తెలుగు 1983 ధర్మాత్ముడు కృష్ణం రాజు, జయసుధ, రాజేష్ బి. భాస్కరరావు తెలుగు 1983 పెళ్లి చేసి చూపిస్తాం తెలుగు 1983 అమాయక చక్రవర్తి చంద్రమోహన్ వల్లభనేని జనార్దన్ తెలుగు 1983 సంఘర్షణ చిరంజీవి, నళినికే. మురళీ మోహనరావు తెలుగు 1983 నవోదయం సుమన్, రాజేంద్ర ప్రసాద్ పి. చంద్రశేఖర రెడ్డి తెలుగు 1983 ముక్కు పుడక భానుచందర్, చంద్రమోహన్, సుహాసిని కోడి రామకృష్ణ తెలుగు 1983 నేటి భారతం టి. కృష్ణ తెలుగు 1983 పెళ్లి చూపులు చంద్రమోహన్ పి. సాంబశివరావు తెలుగు 1983 రాకాసిలోయ నరేష్, రాజేష్, ముచ్చర్ల అరుణ తెలుగు 1984 కుర్రచేష్టలు తెలుగు 1984 కళ్యాణ కనవుగల్ శివరాజన్ కె. శివరాజన్ తమిళం 1984 కుటుంబ గౌరవం మురళీమోహన్, దీప తెలుగు 1984 ఆడదాని సవాల్ మురళీమోహన్, విజయలలిత కె. ఎస్. ఆర్. దాస్ తెలుగు 1984 వీరభద్రుడు కృష్ణం రాజు తెలుగు 1984 దొంగల్లో దొరసుమన్ తెలుగు 1984 రారాజు కృష్ణం రాజు జి. రామమోహనరావు తెలుగు 1984 జడ గంటలు తెలుగు 1984 ఇంకెన్నాళ్ళీ చరిత్ర తెలుగు 1984 అభిమన్యుడు శోభన్ బాబు దాసరి నారాయణరావు తెలుగు 1984 ఛాలెంజ్ చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, సుహాసిని ఏ. కోదండరామి రెడ్డి తెలుగు 1984 కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కె. మురళీ మోహనరావు తెలుగు 1984 మహానగరంలో మాయగాడు చిరంజీవి విజయ బాపినీడు తెలుగు 1984 ఎస్. పి. భయంకర్ కృష్ణం రాజు, ఏ. నాగేశ్వరరావు, శ్రీదేవి, సురేష్ వి. బి. రాజేంద్ర ప్రసాద్ తెలుగు 1984 సుందరి, సుబ్బారావ్ చంద్రమోహన్ రేలంగి నరసింహారావు తెలుగు 1984 దేవాంతకుడు చిరంజీవి ఎస్. ఏ. చంద్రశేఖర్ తెలుగు 1985 ప్రతిఘటన చంద్రమోహన్, రాజశేఖర్, చరణ్ రాజ్ టి. కృష్ణ తెలుగు 1985 శ్రీవారు శోభన్ బాబు, చంద్రమోహన్ వి. భాస్కరరావు తెలుగు 1985 ఊరికి సోగ్గాడు శోభన్ బాబు బి. వి. ప్రసాద్ తెలుగు 1985 దర్జా దొంగ సుమన్ మణివണ്ണన్ తెలుగు 1985 చిరంజీవి, భానుప్రియ తెలుగు 1985 తిరుగుబాటు తెలుగు 1985 అగ్నిపర్వతం కృష్ణ, రాధకే. రాఘవేంద్రరావు తెలుగు 1985 దేశంలో దొంగలు పడ్డారు సుమన్, రాజేంద్ర ప్రసాద్ టి. కృష్ణ తెలుగు 1985 దేవాలయం శోభన్ బాబుటి. కృష్ణ తెలుగు 1985 బందీ కృష్ణం రాజు కోడి రామకృష్ణ తెలుగు 1985 కొత్త పెళ్లికూతురు కె. ఎస్. రామిరెడ్డి తెలుగు 1985 పట్టాభిషేకం నందమూరి బాలకృష్ణ కె. రాఘవేంద్రరావు తెలుగు
1985 వందేమాతరం రాజశేఖర్ టి. కృష్ణ తెలుగు 1986 దేశోద్ధారకుడు తమిళంలోకి కూడా అనువదించబడింది నందమూరి బాలకృష్ణ ఎస్. రవిచంద్ర తెలుగు 1986 జీవన పోరాటం శోభన్ బాబు రాజాచంద్ర తెలుగు 1986 సంసారం ఒక సంగీతం చంద్రమోహన్ శరత్ బాబు స్వప్న రేలంగి నరసింహారావు తెలుగు 1986 అరుణకిరణం రాజశేఖర్ ముత్యాల సుబ్బయ్య తెలుగు 1986 సమాజంలో స్త్రీ సుమన్ భానుచందర్ రామకృష్ణ తెలుగు 1986 బ్రహ్మాస్త్రం కృష్ణజీ రామ్మోహన్ రావు తెలుగు 1986 ధైర్యవంతుడు చిరంజీవి పి. లక్ష్మీదీపక్ తెలుగు 1986 రేపటి పౌరులు రాజశేఖర్ టి. కృష్ణ తెలుగు 1986 చాణక్య శపథం చిరంజీవికే రాఘవేంద్రరావు తెలుగు 1986 కొండవీటి రాజా చిరంజీవి రాధకే రాఘవేంద్రరావు తెలుగు 1986 నాగ దేవత అర్జున్ రామనారాయణ తెలుగు 1986 శ్రావణ సంధ్య శోభన్ బాబు సుహాసిని కోదండరామి రెడ్డి తెలుగు 1986 సక్కనూడు శోభన్ బాబు బి. భాస్కరరావు తెలుగు 1986 అపూర్వ సహోదరులు నందమూరి బాలకృష్ణ భానుప్రియకే రాఘవేంద్రరావు తెలుగు 1986 ముద్దుల కృష్ణయ్య నందమూరి బాలకృష్ణ రాధకోడి రామకృష్ణ తెలుగు 1987 పడమటి సంధ్యారాగం తాం గుమ్మలూరి శాస్త్రి జంధ్యాల తెలుగు 1987 భార్గవ రాముడు నందమూరి బాలకృష్ణ మందాకినికే రాఘవేంద్రరావు తెలుగు 1987 కళ్యాణ తాంబూలం శోభన్ బాబు బాపు తెలుగు 1987 భానుమతిగారి మొగుడు నందమూరి బాలకృష్ణ అశ్వని కోదండరామి రెడ్డి తెలుగు 1987 యముడికి మొగుడు చిరంజీవి రాధ రవిరాజా పినిశెట్టి తెలుగు 1987 ముద్దాయి కృష్ణకే ఎస్.ఆర్. దాస్ తెలుగు 1987 స్వయం కృషి చిరంజీవి సుమలతకే విశ్వనాథ్ తెలుగు 1987 దొంగగారు స్వాగతం కృష్ణజీ రామ మోహనరావు తెలుగు 1987 పసివాడి ప్రాణం చిరంజీవి సుమలత కోదండరామి రెడ్డి తెలుగు 1987 మువ్వ గోపాలుడు నందమూరి బాలకృష్ణ కోడి రామకృష్ణ తెలుగు 1987 సాహస సామ్రాట్ నందమూరి బాలకృష్ణకే రాఘవేంద్రరావు తెలుగు 1988 ఇన్స్పెక్టర్ ప్రతాప్ నందమూరి బాలకృష్ణ ముత్యాల సుబ్బయ్య తెలుగు 1988 దొంగపెళ్లి శోభన్ బాబు రవిరాజా పినిశెట్టి తెలుగు 1988 అశ్వత్థామకృష్ణ బి. గోపాల్ తెలుగు 1988 యుద్ధ భూమి చిరంజీవికే రాఘవేంద్రరావు తెలుగు 1988 మంచి దొంగ చిరంజీవికే రాఘవేంద్రరావు తెలుగు 1988 జానకిరాముడు నాగార్జున జీవితకే రాఘవేంద్రరావు తెలుగు 1989 భలే దొంగ నందమూరి బాలకృష్ణ కోదండరామి రెడ్డి తెలుగు 1989 విజయ్ నాగార్జున బి. గోపాల్ తెలుగు 1989 కొడుకు దిద్దిన కాపురం కృష్ణ మహేష్ బాబు విజయ నిర్మల తెలుగు 1989 గూండా రాజ్యం కృష్ణ కోడి రామకృష్ణ తెలుగు 1989 భారతనారి వినోద్ కుమార్ ముత్యాల సుబ్బయ్య తెలుగు 1989 దొరికితే దొంగలు శోభన్ బాబుకే మురళీ మోహనరావు తెలుగు 1989 రుద్రనేత్ర చిరంజీవి రాధకే రాఘవేంద్రరావు తెలుగు 1989 ఈశ్వర్ అనిల్ కపూర్కే విశ్వనాథ్ హిందీ 1989 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిరంజీవి వాణిశ్రీ కోదండరామి రెడ్డి తెలుగు 1989 ఇంద్రుడు చంద్రుడు ఇంద్రన్ చంద్రంగా తమిళంలోనికి అనువదించబడింది కమల్ హాసన్ సురేష్ కృష్ణ తెలుగు 1989 ముద్దుల మామయ్య నందమూరి బాలకృష్ణ సీత కోడి రామకృష్ణ తెలుగు 1990 కర్తవ్యం వైజయంతి ఐ.పి.ఎస్. గా తమిళంలోనికి అనువదించబడింది వినోద్ కుమార్ చరణ్ రాజ్ మోహన గాంధీ తెలుగు 1990 పల్నాటి రుద్రయ్య సుమన్ వి. ఎల్. వి. ప్రసాద్ తెలుగు 1990 కొండవీటి దొంగ చిరంజీవి రాధయే కోదండరామి రెడ్డి తెలుగు 1990 మకద్దర్ కా బాద్షా వినోద్ ఖన్నా షబానా ఆజ్మీ తాతినేని రామారావు హిందీ 1990 నాగాస్త్రం కృష్ణ తెలుగు 1990 శత్రుగా తమిళంలోనికి అనువదించబడింది వెంకటేష్ కోడి రామకృష్ణ తెలుగు 1991 జైత్రయాత్ర నాగార్జున ఉప్పలపాటి నారాయణరావు తెలుగు 1991 గ్యాంగ్ లీడర్ అదే పేరుతో తమిళంలోనికి అనువదించబడింది చిరంజీవి విజయ బాపినీడు తెలుగు
1991 స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ చిరంజీవి యండమూరి వీరేంద్రనాథ్ తెలుగు 1991 తల్లిదండ్రులు తమిళంలోకి కూడా అనువదించబడింది బాలకృష్ణ తాతినేని రామారావు తెలుగు 1991 లారీ డ్రైవర్ నందమూరి బాలకృష్ణ బి గోపాల్ తెలుగు 1991 ముద్దుల మేనల్లుడు తమిళంలోకి కూడా అనువదించబడింది నందమూరి బాలకృష్ణ కోడి రామకృష్ణ తెలుగు 1992 మన్నన్ రజనీకాంత్ ఖుష్బూ పి వాసు తమిళం 1992 మొండి మొగుడు పెంకి పెళ్ళాం సుమన్ వై నాగేశ్వరరావు తెలుగు 1992 రౌడీ ఇన్స్పెక్టర్ ఆటోరాణిగా తమిళంలోనికి అనువదించబడింది బాలకృష్ణ బి గోపాల్ తెలుగు 1992 అపరాధి అనిల్ కపూర్ శిల్పా శిరోద్కర్ కె రవిశంకర్ హిందీ 1993 ఆశయం అదే పేరుతో తమిళంలోనికి అనువదించబడింది జగపతి బాబు ఎ మోహన గాంధీ తెలుగు 1993 దొరగారికి దొంగ పెళ్ళాం కృష్ణ జయసుధ ఎస్ రవిచంద్ర తెలుగు 1993 సూర్యాయ్ పి.ఎస్. వెంకటేష్ ఎ కోదండరామి రెడ్డి తెలుగు 1993 చినరాయుడు వెంకటేష్ బి గోపాల్ తెలుగు 1993 నిప్పురవ్వ సూర్యగా తమిళంలోనికి అనువదించబడింది బాలకృష్ణ ఎ కోదండరామి రెడ్డి తెలుగు 1993 పోలీస్ లాకప్ అదే పేరుతో తమిళంలోనికి అనువదించబడింది వినోద్ కుమార్ కోడి రామకృష్ణ తెలుగు 1993 మెకానిక్ అల్లుడు మెకానిక్ మాపిళ్ళైగా తమిళంలోనికి అనువదించబడింది చిరంజీవి బి గోపాల్ తెలుగు 1993 రౌడీ మొగుడు మోహన్ బాబు వాణిశ్రీ ఎ మోహన గాంధీ తెలుగు 1993 కుంతీపుత్రుడు మోహన్ బాబు దాసరి నారాయణరావు తెలుగు 1994 లేడీ బాస్ అదే పేరుతో తమిళంలోనికి అనువదించబడింది కోడి రామకృష్ణ తెలుగు 1994 మగరాయుడు కార్తీకి వి సత్యనారాయణ తెలుగు 1994 తేజస్విని సంజయ్ దత్ చరణ్ రాజన్ చంద్ర హిందీ 1994 అత్తాకోడళ్ళు ఆనంద్ శారద శరత్ తెలుగు 1995 స్ట్రీట్ ఫైటర్ అదే పేరుతో తమిళంలోనికి అనువదించబడింది బి గోపాల్ తెలుగు 1996 యంగ్ టర్క్స్ ఢిల్లీ డైరీగా తెలుగులోకి అనువదించబడింది సురేష్ గోపి మలయాళం 1996 సి.ఐ.డి అదే పేరుతో తెలుగులోకి అనువదించబడింది రఘు తమిళం 1997 రౌడీ దర్బార్ సాయి కుమార్ దాసరి నారాయణరావు తెలుగు 1997 గూండా గర్దీ ధర్మేంద్ర ఆదిత్య పంచోలి బి సాయి ప్రసాద్ హిందీ 1997 ఒసై రాములమ్మ అడిమై పెంగా తమిళంలోకి అనువదించబడింది రాంకీ కృష్ణ దాసరి నారాయణరావు తెలుగు 1998 తడయం తెలుగులోకి చట్టంగా అనువదించబడింది రాంకీ తమిళం 1998 శ్రీవారంటే మావారే సుమన్ వై నాగేశ్వరరావు తెలుగు 1998 కల్లుకొండూరు పెన్ను సురేష్ గోపి దిలీప్ శ్యామాప్రసాద్ మలయాళం 1999 రాజస్థాన్ తెలుగులోకి అదే పేరుతో అనువదించబడింది శరత్ కుమార్ సెల్వమణి తమిళం 1999 భారతరత్న కోడి రామకృష్ణ తెలుగు 2000 వైజయంతి పృథ్వీరాజ్ సుమలత కె ఎస్ నాగేశ్వరరావు తెలుగు 2000 అడవి చుక్క సుమన్ చరణ్ రాజ్ దాసరి నారాయణరావు తెలుగు 2000 శ్రీమతి సత్యభామ రఘు ఎస్ వి కృష్ణారెడ్డి తెలుగు 2001 సాహస బాలుడు విచిత్రకోతి తెలుగు 2002 రైఫిల్స్ తెలుగులోకి వందేమాతరం గా అనువదించబడింది కన్నడం 2002 శివాని అరుణ్ కుమార్ నెపోలియన్ ఆర్ సురేష్ వర్మ తెలుగు 2003 బన్నారి అమ్మన్ తెలుగులోకి మహాచండిగా అనువదించబడింది లయ కరణ్ భారతి కണ്ണన్ తమిళం 2003 శాంభవి ఐపీఎస్ కె ఎస్ నాగేశ్వరరావు తెలుగు 2004 ఇందిరమ్మ ఏ మాధవ సాయి తెలుగు 2006 నాయుడమ్మ ఏ మాధవ సాయి తెలుగు 2007 జమానత్ అమితాబ్ బచ్చన్ అర్షద్ వార్సీ కరిష్మా కపూర్ ఎస్ రామనాథన్ హిందీ 2020 సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు రష్మిక మందన అనిల్ రావిపూడి తెలుగు విజయశాంతికి సంబంధించిన ఇతర విషయాలు ఆమె 1987లో శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతను స్వయానా నందమూరి బాలకృష్ణ అక్క అయిన దగ్గుబాటి పురంధరేశ్వరి మేనల్లుడు. చిరంజీవితో అత్యధికంగా 19, బాలకృష్ణతో 17, కృష్ణతో 12, శోభన్ బాబుతో 11, సుమన్తో 7 చిత్రాలలో నటించింది. టి. కృష్ణ దర్శకత్వం వహించిన 6 ఆణిముత్యాల్లోనూ ఆమె కథానాయిక. అవి వందేమాతరం, నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, ప్రతిఘటన, రేపటి పౌరులు, దేవాలయం.
విజయశాంతి నటించిన ఎక్కువ చిత్రాలకు దర్శకుడు కోడి రామకృష్ణ. ఈయన దర్శకత్వంలో 12 చిత్రాలలో నటించింది. ఇంకా కె. రాఘవేంద్రరావు దర్శకత్వాన 10 చిత్రాల్లోనూ, ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వాన 10 చిత్రాల్లోనూ, దాసరి నారాయణరావు దర్శకత్వాన 6 చిత్రాల్లోనూ, కె. విశ్వనాథ్ దర్శకత్వాన 2 చిత్రాల్లోనూ, బాపు దర్శకత్వాన 2 చిత్రాల్లోనూ నటించింది. సూర్య మూవీస్ పతాకంపై కర్తవ్యం, ఆశయం, నిప్పురవ్వ చిత్రాలు నిర్మించింది. ఇవికాక శాసనం, పెద్దరికం చిత్రాలకు సహనిర్మాత. సూరజ్ మూవీస్ పతాకంపై అడవి చుక్క చిత్రాన్ని నిర్మించింది. వర్తమాన నిర్మాత ఎం. రత్నం చాలా కాలం పాటు విజయశాంతికి రూపశిల్పిగా పనిచేశాడు. ఆమె స్థాపించిన సూర్య మూవీస్ నిర్మాణ సంస్థకు తొలినాళ్లలో భాగస్వామిగా ఉండి తరువాత స్వంతం చేసుకున్నాడు. విజయశాంతి మొదటి చిత్రం కల్లుక్కులీరం 1979, తెలుగులో మొదటి చిత్రం కిలాడి కృష్ణుడు 1980, నూరవ చిత్రం భారతనారి 1989, ఇప్పటికి చివరిగా విడుదలైన తెలుగు చిత్రం నాయుడమ్మ 2006, చివరిగా విడుదలైన చిత్రం జమానత్ హిందీ 2007. తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలోని ఏ భాషలోనూ విజయశాంతి కన్నా ఎక్కువ కథానాయిక ప్రాధాన్యత ఉన్నన్ని చిత్రాల్లో నటించిన మరో నటి లేదు. ఆమె నటించిన కథానాయిక ప్రాధాన్యతగల చిత్రాలు నేటి భారతం, రేపటి పౌరులు, ప్రతిఘటన, దేశంలో దొంగలు పడ్డారు, వందేమాతరం, దేవాలయం, సమాజంలో స్త్రీ, అరుణకిరణం, భారతనారి, భారతరత్న, పోలీస్ లాకప్, లేడీ బాస్, కర్తవ్యం, ఆశయం, స్ట్రీట్ ఫైటర్, మొండి మొగుడు, పెంకి పెళ్ళాం, శ్రీవారంటే మావారే, శ్రీమతి సత్యభామ, మగరాయుడు, యంగ్ టర్క్స్, ఒసేయ్ రాములమ్మ, రౌడీ దర్బార్, గూండా గర్దీ, కల్లుకొండూరు పెళ్ళు, సి.ఐ.డి. అడవి చుక్క, వైజయంతి, ఇందిరమ్మ, నాయుడమ్మ, శాంభవి ఐ.పి.ఎస్. తేజస్విని, అత్తాకోడళ్ళు, రైఫిల్స్, సాహస బాలుడు, విచిత్రకోతి, తడయం. విజయశాంతి నటించిన కొన్ని చిత్రాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. వాటిలో కొన్ని పూర్తి అయినవి, కొన్ని పూర్తి కానివి, మరికొన్ని ముహూర్తం తరువాత ముందుకు జరగనివి. అవి అడవి రాణి, రాయలసీమ రక్తం, జిందాబాద్, జై హింద్, హోమ్ మినిస్టర్. రాజకీయ జీవితం. విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె మొదట భారతీయ జనతా పార్టీలో చేరింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసింది. ఆమె అనంతరం ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి టీఆర్ఎస్లో చేరింది. ఆమె 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది. విజయశాంతిని 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆమె 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. విజయశాంతి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది. ఆమె 2020 డిసెంబరు 07న భారతీయ జనతా పార్టీలో చేరి 2023 నవంబరు 15న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపింది. ఆమె నవంబరు 17న హైదరాబాద్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమెను నవంబరు 18న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్గా నియమించారు.